లేదు నాకు మామూలుగా బేసిక్గా మనం మంచి ఫ్యామిలీయే కదా. అవును, ఇప్పుడు జనరల్గా ఎవరైనా మిమ్మల్ని చూసినా కూడా మీరు మంచి ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు తెలుసా. అంటే మీ లుక్ కూడా కొంచెం విష్ణులా ఉంటుందని ఎవరైనా అన్నారా? ఎందుకంటారా విష్ణునే అంటాడు. విష్ణు అన్నారు ఆయన. సో ఇప్పుడు దాకా నాకు తెలీదు, నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా మంచి వీరే అంటారు కదా చాలా మంది. చాలా మంది కామెడీ చేస్తుంటారు అలాగా. కానీ నాకు యాక్చువల్లీ మనసుతో అని కలిసి పెరిగా ఉంటుంది. స్కూల్ మేటా, కాలేజ్ మేట్? కాలేజ్ మేట్ అంటే లోకల్ మేట్స్ ఏరియా. మనోజ్ అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఆది పినిశెట్టి కూడా ఆది పినిశెట్టి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ 6th క్లాస్ నుంచి. సో అలా మనోజ్తో పాటు తిరిగి మనోజ్ దగ్గర ఏమవుతాడు అని నేను కాపీ కొట్టేస్తాం కదా, అలా సేమ్ అలాగే విష్ణు గారు మాట్లాడుతున్నట్టే ఉంది. అలాగే అయిపోయింది. ఇంకా అంతే. నా ఫేవరెట్ అయినా ఆయన పెద్ద ఆయన మోహన్ బాబు. ఆయనతో ర్యాప్ ఎలా ఉంటుంది మీకు? బాగుంటుంది ఆయన, కానీ నన్ను తిడుతుంటారు అప్పుడు. ఎందుకు? ఊరికి అది చెప్పాను లాస్ట్ ఇంటర్వ్యూ, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఆ విషయం. ఓకే, బాగుంటుంది ఆయన. అంతే, మంచి ర్యాప్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. మంచు లక్ష్మి గారు అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు సినిమాలో గైడెన్స్ అవి కూడా ఇస్తుంటారా వాళ్ళు? మూవీస్ ఏం లేవు కదా, ఇస్తే డెఫినెట్లీ. వాళ్ళు జనరల్ గా వాళ్ళ మూవీస్ లో చేశారు కదా మీరు? ప్రతి మూవీలో నన్ను పెట్టుకుంటారు. విష్ణు అయినా మంచి మూవీలో ప్రతి మూవీలో అవకాశం ఇస్తారు. మనోజ్ అయినా. మనోజ్ కానీ. సో మరి బిగ్ బాస్ ఇట్లా ఏమి? బిగ్ బాస్ ఏం లేదు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక సీరియల్ 2-3 సీరియల్ జరుగుతున్నప్పుడు ఇంకా వాళ్ళు కూడా మనల్ని పిలవరు అంటే తెలిసిపోద్ది. అలాగే మన అలాగే సన్నీ వచ్చాడు, సన్నీ కళ్యాణ్ వైభోగం, అర్జున్ ప్రాబ్లం అయింది కదా, అలాగే ఎన్ని గొడవలు అయ్యాయి. సోయల్ కూడా అనుకుంటా, సోయల్ నాతో కూడా చేశాను నాతిచారా. అలాగా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వెళ్ళాలనుకుంటే అన్ని ఖాళీ అయిపోయి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా అట్లా బిగ్ బాస్కి వెళ్ళాలి? నాకు వర్కౌట్ అవుదామో అనిపిస్తుంది, కొంచెం రఫ్ ఉంటాం కదా అక్కడ. మరి లాస్ట్ సీజన్ లో అర్జున్ ఇట్లా రఫ్ గానే వర్కౌట్ అయింది. అక్కడ స్ట్రెంత్ కూడా ఇంపార్టెంట్ కదా. అవును అర్జున్, అవును లాస్ట్ సీజన్ లో మీరు చాలా స్ట్రెంత్ కదా మీకు ఉంది. అంటే మనం రఫ్ అండ్ టఫ్ ఉంటాం, అంటే మనం పాయింట్ మాట్లాడేస్తాం డైరెక్ట్ గా. అదే కావాలి బిగ్ బాస్ కి. అవును యాక్చువల్లీ ఏమో నాకేదో చిన్న భయం, మళ్ళీ ఎక్కడైనా మనం మిస్టేక్ జరుగుతుందేమో అని. ఇంకా జనరల్ గా మీ ఓపెన్ బుక్ అయిపోతారు అక్కడికి వెళ్తే ప్రేక్షకులకి. మన అంటే మన లోపల ఫీలింగ్ కూడా ఓపెన్ అయిపోతాయి. అన్ని తిట్టాలంటే తిట్టేయచ్చు. మళ్ళీ ఎందుకు వచ్చిన టెన్షన్? ఇప్పుడు దాకా కొట్టలేదు ఎవరు. నేను అలా కంట్రోల్ కంట్రోల్ లేకపోతే చేయలేసిపోద్దేమో. సో వస్తే ఆఫర్ వస్తే వెళ్తారా? డెఫినెట్లీ వెళ్తాను, వస్తాను ఈసారి. అంటే ఇప్పుడు కష్టమే ఈసారి కూడా. ఇప్పుడు కూడా 3 సీరియల్స్. ఎప్పుడైతే ఒక సీరియల్ పెట్టుకుంటే మేము వెళ్ళొచ్చు, చూడాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు కదా ఈ మధ్య. సో అలా మీకు కూడా ఏమన్నా ఆర్టిస్ట్ నుంచి ప్రొడక్షన్? నేను 2018లో ట్రై చేశాను ప్రొడ్యూసర్ అవుదామని. 2018లో కాశీ గారు వీళ్ళందరితో కలిసి జర్నీ చేసాం, ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాం. కానీ అందరూ నన్ను సజెస్ట్ చేశారు, మన ప్రొడ్యూసర్లే ఉన్నారు కదా, బ్యాచ్లే ఉన్నారు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి పవన్ సాయి కూడా చేశాడు కదా, పవన్ సాయి చేశాడు, కల్కి చేశాడు, వీళ్ళందరూ మీకు తెలుసు. అయితే వీళ్ళందరూ నాకు మంచి సజెస్ట్ చేశారు, వద్దనా చేసుకొని సంపాదించుకుంటే బెటరు. అంటే కష్టం ప్రొడక్షన్, రిస్క్ అని ఎందుకు రిస్క్ చేసుకొని మన డబ్బులు పెట్టి మనం వస్తాయి రావని గాల్లో దీపంలా ఉంటుంది. అవునవును, ఇందాక సీతాకాంత్ అన్న ముందు చెప్పాడు ఆయన. ఆయన కూడా యాక్టర్ గా ఉన్నప్పుడు నాకు చాలా బాగుంది. అవును, ఎట్లా అయ్యాక స్ట్రెస్ పెరిగింది. ఎందుకు స్ట్రెస్ లైఫ్. ఇప్పుడు అందుకు కొన్ని రోజుల తర్వాత మనం ఏదో ఇంకా ఏం లేదు, సరే ఇప్పుడు చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అనే టైంలో యాక్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ అప్డేట్ అవుతుంటాం కదా. ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచన అవకాశం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. నేనంటే ఇది నమ్ముతాను అంతే, ఓన్లీ ఫేట్. ఎప్పుడు ఎలా అంటే నేను దీన్ని నమ్ముకుంటే వెళ్ళిపోతుంటాను. ఏదో ఇది అయిపోలే అది అయిపోలే, నేను ఫైట్ చేయాలి. ఇప్పుడు గురించి కంగారు పడ్డా ఈ రోజు ఏంటి అనేది నేను ప్రెసెంట్ ఎలా ఉంది, హ్యాపీగా ఉందా లేదా అంతే. ఈ రోజు ఉంది ప్రెసెంట్ హ్యాపీ, రేపు ఏంటి షూటింగ్ ఉందా ఆ టైంకి అనుకుంటాను అంతే. ఎవరి గురించి మాట్లాడుకోం, పట్టించుకోం. ఓకే, సీరియల్ అలా హెక్టిక్ ఉంటుంది మనకు. అందులో 3 సీరియల్ చేస్తున్నామంటే ఫ్రీ టైం చాలా కష్టం మీకు. సో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో ఉంటాను, ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎందుకంటే డైలీ ఆల్టర్నేట్గా ఒక పార్టీ ఉంటుంది. రోజు ఉండొచ్చు, ఒక్కోసారి ఆల్టర్నేట్గా కంపల్సరీ ఉంటుంది. నా ఫ్రెండ్ సర్కిల్ అంత పెద్దది, చాలా పెద్ద సర్కిల్ హైదరాబాద్. సో ఆల్టర్నేట్గా ఏదో పార్టీ జరుగుతూనే ఉంటుంది. వీకెండ్స్ ఇంకా అది కాస్త ఒకసారి ఇప్పుడు వద్దు, తర్వాత ఎల్లుండి పెట్టుకున్నారు, నేను షూటింగ్లో ఉన్నారా వెళ్ళొద్దు అని. నా క్లోజ్ సర్కిల్ అందరూ నా దగ్గర బెస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు, 100 మంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ పేరు చెప్పండి అంటే నాకు నవ్వు వచ్చింది. 100 మంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అలా బెస్ట్ ఫ్రెండ్స్లో ఇప్పుడు నేను లేదంటే వద్దురా ఇప్పుడు పెట్టుకోదు, ఎల్లుండి పెట్టుకుందాం, అలా నేనే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తాను. కానీ సో వాళ్ళు ఏమనుకోరు పోస్ట్ పోన్ చేయడానికి? లేదు, మనం ఉండాలి కంపల్సరీ. నేనంతా హ్యాపీనింగ్ మొత్తం హడావిడి చేస్తాం, చిల్ ఉంటుంది. సో అందుకే నా ఇంట్లోతో స్పెండ్ చేస్తాను, అంతా మెయింటైన్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తాను. చాలా కష్టం. గర్ల్ ఫ్రెండ్స్ కూడా అది లేదనుకోకండి, గర్ల్ ఫ్రెండ్స్ అంటే అదే నా వైఫే తిడుతుంటుంది, అది కృష్ణుడు అంటుంటుంది అనమాట. సో అలాగా అంటే తను అలా కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. అంతా
అదే అనమాట. ఇప్పుడు సీరియల్ రొమాంటిక్ క్యారెక్టర్ ఏమైనా రొమాంటిక్ సీన్ అయ్యో, మనం involve అవుతారా? మీరు ఇన్వాల్వ్ అయిపోతారు సార్, మాకు తెలుసు మీరు ఎవరు అనట్లా. మీరు ఇన్వాల్వ్ అయిపోయాక ఆవిడ ఏం చేస్తారంట, ఇంటికి వచ్చాక ఏంటి అక్కడ చేసు ఇక్కడ యాక్టింగ్ అని చెప్తాం కదా, అంతా మాయ మాయ అలా మేనేజ్ చేస్తారు. మాయ అంటే మాయ. స్క్రీన్ లో చేసేసి ఈయన మంచిగా ఇన్వాల్వ్ అయిపోయి ఇంటికి వెళ్ళాక ఏంటి వాళ్ళు చేస్తారు, అది యాక్టింగ్ అమ్మా మాయ. చెయ్యాలి, ఇది పెయిడ్ నో. They paid no. నిజంగా కృష్ణుడు అని పెట్టాల్సి. మంచిది. ఇంకా అలాగే అప్పుడప్పుడు కవితలు చెప్పేస్తుంటాను వాళ్ళకి వీళ్ళకి. కవిత్వం అలా ఊరికే అమ్మాయిలకి అలా అలా పడుంటారు కదా. ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ ఫ్లర్టింగ్ చేస్తుంటారా? అయ్యో, ఎందుకు చేయను, ఫ్లటింగ్ చేయడానికి ఒక ఇది ఉండాలి, లిమిట్ లేదు. వెళ్ళి కెమెరాలో చూసారా మీరు, కెమెరాలో చెప్పేస్తున్నారు. పర్లేదా? ఏం లేదు, చెప్పచ్చు, పర్లేదు. మీ వైఫ్ ఏమనుకోరు, షీఈ్ వెరీ ఫ్రెండ్లీ అయితే, మీ గురించి అంతా తెలుసు కాబట్టి. అంతే మాట్లాడతాడు, ఎక్కువ ఏం పీకేది ఏమి ఉండదు అది. మాటలే చేతలు చేయి. సో అలా ఏం లేదు. ఇట్స్ ఏంటంటే నాతో పాటు వర్క్ చేసిన అందరూ కూడా చాలా ఫ్లటింగ్ అలా ఉంటాం, అంటే ఓపెన్ అంటే మీరు హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఫ్యామిలీ టైప్ లో క్లోజ్ గా ఉంటాం, వర్క్ చూసుకుంటాం. అదే నువ్వు అక్కడ కూర్చొని అంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫోన్ చూసుకుంటూ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం ఇదేం ఉండదు. యాటిట్యూడ్ వద్దు, యాటిట్యూడ్ నాకే నచ్చదు. మామూలు ఎవరైనా యాటిట్యూడ్ చేస్తే వాళ్ళకి దూరంగానే ఉండాలి అంతే. సో మీరు మాత్రం ఫ్రెండ్లీగా ఎంతమంది ఉన్నా వాళ్ళతో కలిసిపోయి భోజనం చేయడం ఎలా ఉంటుంది? కలిసి ఉండాలి. లేదు, భోజనం చేయడం అంత కష్టం, ఎందుకంటే మనం అక్కడ ప్రొడక్షన్ కూడా కొంచెం కష్టమే కదా. సో సపరేట్గా మీరు రూమ్లో కూర్చొని తినేసి ఉన్నంతసేపు అందరితో హ్యాపీగా ఉండాలి, అంతే నవ్వుతూ చేయాలి. మళ్ళీ అక్కడ తలకని పదకొండు పెట్టుకుంటే కష్టం, 2 day అంతా స్పెండ్ చేయాలి అక్కడ క్లోజ్ అయితే. కొంచెం నవ్వుతూ మొక్కలు ఉంటే బాగుంటుంది కదా, అందుకని కొంచెం హెల్తీ అట్మాస్ఫియర్లోనే ట్రై చేస్తుంటారు. సో ఫ్యామిలీ నుంచి అస్సలు ప్రాబ్లం లేదు. క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఆడను, నా బ్రదర్ ఆడతాడు, కొంచెం హైదరాబాద్కి కెప్టెన్ అన్నమాట. ఓన్ బ్రదరా? ఓన్ బ్రదర్. వెళ్తుంటారా? వెళ్తుంటాడు, తను ఆడుతుంటాడు. మీరు వెళ్తారా? నేను నాకు యాక్చువల్లీ చూడడం కూడా ఇంట్రెస్ట్, అంటే మామూలు చూస్తాను ఏదో మెయిన్ మ్యాచెస్ ఉంటే. రీసెంట్ గా వరల్డ్ కప్ నాకు చూసాను, అవి మొత్తం పబ్ లోనే కూర్చొని చూసాం. అక్కడ కూడా పబ్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ బాగుంటాయి కదా అక్కడ. ఎవరు ఫేవరెట్ క్రికెటర్? ఆబ్వియస్లీ కోహ్లీ. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ. ఆబ్వియస్లీ అందరు. యా, మీకు మంచు ఫ్యామిలీ చాలా క్లోజ్, ఇంకా ఇంట్లో వెళ్ళి తిరిగే టైపు. సో రీసెంట్గా ఒక 3-4 days నుంచి ఒక ఇష్యూ జరుగుతుంది. రీసెంట్గా ప్రణీత్ హనుమంత్ అని, దాని మీద మంచు ఫ్యామిలీ మనోజ్ గారు కామెంట్ చేశారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అది ఒక చెత్త, ఆ చెత్త టాపిక్ గురించి మనం మాట్లాడమే వేస్ట్. అంతే అంటారా? డోంట్ డిస్కస్, అంతే. సరే, ఓకే అది పక్కన పెట్టేద్దాం, సెన్సిటివ్ మ్యాటర్. ఓకే, సో ఇందాక ఏదో చెప్పారు గర్ల్ ఫ్రెండ్స్ కవితలు అని. సో సరదా ఒక మంచి కవిత చెప్పొచ్చు కదా. కవితనా? కవితలు అంటే ఎంతమంది అమ్మాయిలకి ఫ్లర్టింగ్ చేస్తారు. చిన్నప్పుడు చెప్పేవాడిని, బాగా చెప్పేవాడిని కవితలు. సో ఎవరో ఒకరు ఇంప్రెస్ అయి ఉంటారుగా. అయ్యో, కవితలకు ఇంప్రెస్ అవుతారు. సో ఒక కవిత మన జనం కోసం, అంటే చిన్న కవితలు ఏదైనా పర్లేదు, క్యూట్గా. అందమైన రోజా సైతం నీ అందాన్ని చూసి పరిమళిస్తుంది, రోజాని మించిన అందాన్ని పొందేందుకు నా మనసు తప్పిస్తుంది. అలాగే చిన్న క్యూట్గా ఉంటాయి. పికప్ లైన్స్ ఇవన్నీ తెలుసా? పికప్ లైన్స్ తక్కువ. తర్వాత ఒక అమ్మాయి ఇప్పుడు మిస్ అయిపోయిన తర్వాత, నేను ఇంట్లో నువ్వు ఇంత మిస్ అయిపోయావు, అందుకే నేను ఏడుస్తున్నాను ఒక ఇంట్లో కూర్చొని అని చెప్పడం కోసం. ఫస్ట్ ఏంటంటే, మనం ఒక అమ్మాయి, నేను ఒకప్పుడు ఎక్కడో చూశాను, తర్వాత మిస్ అయ్యావు, నేను అందుకు బాధపడుతున్నాను అని చెప్పడానికి. నేను దూరంగా వినువీధులు వివరించే అందానివిగా భావించిన రోజులలో నీకే బ్రతికే ఒక తపమై వెదుకాడే నిషాలందున నేను ఎటు చూచిన చటులలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కానరానందున నా గది లోపల చీకటి లోపల నా గదిలో కృంగిపోయిన రోజులు లేవా. ఓనేనా? ఇది ఎందుకు శ్రీశ్రీ గారి కవిత ఇది. శ్రీశ్రీ గారిని ఎందుకు బాగా ఫాలో అవుతాను. శ్రీశ్రీ గారిది ఇంకోటి ఉంటుంది. నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి కల్పించిన నాడు, నా ఇంద్రియాల్లో ప్రాణం ప్రసవించగా, నేను ఈ భూలోకంలో పడి సుఖదుఖాలు ఏవేవో వస్తుంటే తలదాల్చి ప్రపంచ పరిణామంలో పరివాజకుడనై వివల్వంగా వర్తించే వేళ అభయస్త ముద్రతో నన్ను పునితిని గావించిన నా కవిత. శ్రీశ్రీ గారు బాగా సూపర్. ఆయనది అనేసరికి ఒక భావోద్వేగంగా ఎట్లా ఉంటే కవితలు నేను చదివింది మరో ప్రపంచం. అలాగా ఇది ఏంటంటే, ఇది కూడా చిన్నది ఇచ్చాడు, అందుకే నేను అమ్మాయిని టచ్ చేశారంటే నాకు ఇది ఇట్లా వెళ్ళిందంటే అమ్మాయి టాపిక్ టచ్ చేయడం అనేది చాలా గ్రేట్. గ్రేట్. ఇది నా ఫేవరెట్ కవిత. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూపో, అంతేగాని ఒకే చోట కదలకుండా ఉండిపోకు.
ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని, అలాగే ఉండిపోతే ఎలాగ? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసేగసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా అనేది. సృష్టిలో చలనం అనేది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో అనువనువున ప్రవహిస్తుంది ఆ నెత్తుడితో సహా. ఏది ఆగిపోవడానికి వీలేదు. లే, నిన్ను కట్టుపడేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో. పడ్డచోట నుంచే పరుగు మొదలుపెట్టు. నీ పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నేను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుతురులోకి వచ్చేసే. కన్నీళ్లు కారుస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర సృష్టించగలవు. జై హింద్. అసలు వండర్ఫుల్. ఎంత పెద్ద కవిత అసలు ఎలా అది ఎలా అంటే శ్రీశ్రీ ఇంట్రెస్ట్. అసలు అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? ఊరికే దాంట్లో పెయిన్ ఉంటుంది. అసలు పబ్బు ఇదంతా మనకి వీరేన్కి ఆపోజిట్ కాయిన్కి అదర్ సైడ్ చూసాను నేను కాసేపు. నాకు అర్థం కాలేదు ఇంతసేపు. అది ఉంటుంది, అదే అంటాను కదా. నాకు ఎక్కువ ఎమోషనల్ కూడా నేను. అంటే ఏమైనా తప్పు జరిగినా, ఏమైనా అనిపించినా, అబద్ధం ఆడినా ఫీల్ అవుతుంటాను. కాలేజ్ నుంచి ఆ రియాక్ట్ అయ్యే గుణం ఉంది కాబట్టి నాయకత్వ లక్షణాలు ఎక్కువ, ఉద్వేగం ఉంది లోపల, అగ్ని ఉంది లోపల. శ్రీశ్రీ గారు ఫేవరెట్. ఇంకా తల వంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం. మహాప్రస్థానం వస్తుంది అదే సార్. అన్నీ చదువుతుంటా, మామూలుగా చదువుతుంటాను. తల వంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం, సెలవంటి ఈ లోకాన్ని వదిలి, తల పోసిన వేవి కొనసాగకపోగా, పరివేదన బరువు కాగా, అటుపోతే ఇటుపోతే అంతా అలక్షణతో అనాదరణతో ఒక్కరిని చేసి వేధించారని, బాధించారని వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా అనేస్తాం, సెలవంటి ఈ లోకాన్ని వదిలి. బా సూపర్. ఈ మధ్య కమల్ హాసన్ గారు చెప్తున్నారు జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని. సేమ్ అట్లా నాకు తెలిసి ఇది కూడా అలాగే వెళ్తుంది. నాకు తెలిసి చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్. అసలు ఏంటి ఎక్స్పెక్ట్ చేసి అసలు మీ దగ్గర నుంచి ఇంత పాజిటివ్ నిజంగా మల్టీ టాలెంటెడ్. యాక్చువల్లీ టాస్క్ కూడా కాదు, మీరు టాలెంటెడ్. అసలు పబ్బులకి ఆ ఫ్లర్టింగ్ ఇదంతా పక్కెళ్ళిపోయి ఒక్కసారికి ఇలా శ్రీశ్రీ గారు వచ్చేసరికి గదంతా శ్రీశ్రీ గారు ఆవాహన జరిగినట్టుంది. సూపర్ వండర్ఫుల్ వీరన్. సీరియస్గా చాలా బాగా చెప్పారు. అమ్మో ఇంకా డిబేట్ అవ్వాలి. సో ఫస్ట్ అగ్నిపూల్ మంజులా మేడం గారు, అసలు అందులోకి ఛాన్స్ ఎలా వచ్చింది? ఆవిడ అట్లా ఎట్లా తీసుకున్నారు అనేది. అంటే మంజులా గారు అబ్బాయి శశాంక్ నా ఫ్రెండ్ అనమాట. ఓ అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇండస్ట్రియల్ ఫ్రెండ్స్ ఉన్నారు, పొలిటికల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే అన్నీ ఉన్నారు. సో శశాంక్ నా ఫ్రెండ్. తను మొగల్ రేకులు అయిపోగానే అగ్నిపూల్ గారు స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను అప్పుడే కరెక్ట్గా హ్యాపీ డేస్ జరుగుతుంది, సీరియల్ జరుగుతున్నప్పుడు రానా చేద్దాము అగ్నిపూల్ అంటే ఇమీడియట్గా నేను మేడం కలిశాను. నా కట్అవుట్ చూడగానే ఫస్ట్ వీరన్ క్యారెక్టర్. అవును రఫ్ అండ్ టఫ్ ఉండే క్యారెక్టర్, అది నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్. మేడం సీరియల్స్లో కూడా ఆల్మోస్ట్ అందరూ మంచి హైట్ పర్సనాలిటీతో ఉంటారు, బాగా సెలెక్ట్ చేస్తారు. అంత నా ఫ్రెండ్ కో స్టార్ కూడా విజయ్ బాహుబలి, తను విజయ్ తెలుసు, విజయ్ రామరాజు, గుంటూరు మూవీస్ భీమవరం అంటే విజయ్. తను అంటే ఆల్మోస్ట్ మూవీస్ చాలా చేస్తున్నాడు, మూవీస్లోనే చేస్తున్నాడు. తను 6'3", 6'4" హైట్ కాంపిటీషన్ అనమాట ఇద్దరికి. నా బ్రదర్ క్యారెక్టర్ చేశాడు అందులో మీ ఇద్దరం ఏరియాలో. సో చూడగానే ఓకే చేస్తారు మేడం. ఓకే చేశాను, ఆల్రెడీ చేశాను కదా అప్పటికి. చూడగానే నన్ను గుర్తుపెట్టి చేసేద్దాం అన్నారు, జాగ్రత్త చేసుకోన్నారు. మంచి గుర్తింపు వచ్చింది అగ్నిపూల్. వచ్చింది. 4 years కంటిన్యూ చేసాము, హార్డ్ వర్క్ చేసాం. అదేంటంటే టైమింగ్స్ 9కి ప్యాకప్ అవ్వాలి అని అలాగా ఉండేది. మా నగేష్ గారు ఉన్నారు మా డైరెక్టర్, ఆయన అయితే మార్నింగ్ వస్తే ఎప్పుడు వదులుతాడో మాకు తెలియదు. అగ్నిపూల్ అంటే మాకు అంటే ఉండేది అంటే తక్కువ మంది ఆర్టిస్టులతో మార్నింగ్ 3 అయ్యేది, 4 అయ్యేది, ఎర్లీ మార్నింగ్. అప్పుడు అంటే 2013-14 ఆ టైంలో. అప్పుడు మాకు ఏంటంటే వెళ్ళిపోవాలి. నేను అలా అంటే నేను 24 hours వర్క్ చేయకుండా చేస్తాను, వర్క్ ఉండాలి. తీసుకొచ్చి కూర్చోపెడితే నచ్చదు. నేను చేయించుకోండి మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చేస్తాను, అంతే చేయాలనుకుంటే. సాయంత్రం కూర్చోబెడితే నచ్చదు, ఎందుకంటే ఎమర్జెన్సీ సీన్లు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఫంక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, డెకరేషన్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు కాబట్టి ఆ టైంలో నేను మనం సపోర్ట్ చేస్తాం, ప్రొడ్యూసర్ సైడ్ ఆలోచిస్తాం కాబట్టి. సో అలా ఉంటాం. అలా నేను అప్పుడు బాగా చేసేవాడిని. మళ్ళీ మార్నింగ్ 1-2 hours అలా స్లీప్ వచ్చి వెంటనే వేరే సీరియల్, అప్పుడు 3 serials చేసేవాడిని. ఓకే, ఇప్పుడు 3 వరకు చేసి మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళిపోయేవారు? మరి వెళ్ళేవాళ్ళం కదా, తప్పదు. అప్పుడు అది మామూలుగా, అందుకే అప్పుడు అలవాటు అయిపోయి ఇదంతా జుజుబీ అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏమో కష్టం అయ్యేది 10 years బ్యాక్. ఇప్పుడు అసలు ఇప్పుడు కొంతమంది హీరో 10 yearsలో అసలు
ఇప్పుడంతా నలిగిపోతుంటారు కానీ మనం అలాగే ఏం కాదు. ఏమనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఆర్టిస్టులు చూస్తే? ఇప్పుడంతా కొంచెం అదే నైట్ దాటుతుంటే వెళ్ళిపోవాలంట అంటున్నారు కదా, అంటారు. సరే నువ్వు చెప్పు నేనే వేసేస్తాను పక్కన మీద. Senior అక్కడ కాబట్టి. వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోతాం కదా, అక్కడ వాళ్ళకి ప్యాకప్ అంటే మాకు ప్యాకప్ పుల్ల పెట్టేస్తుంటాను వాళ్ళ పక్కన. ఏంటి 9 అవుతుంది ఇంకా వెళ్ళవా, వాళ్ళు వెళ్ళిపోతే మిమ్మల్ని వాళ్ళు వచ్చి వెళ్ళిపోవాలి మా మేనేజర్ గొడవ చేస్తుంటారు. ఇది ఇంకో యాంగిల్ నాటి వీరేన్ అనమాట. చెప్పు ఏంటి 9 అవుతుంది ఇంకా చేస్తావా, నీకు నీ వాల్యూ ఏమైపోవాలి అంటే అవునా సగం జరగొట్టేది ఈయనే చూసుకోండి. 3 సీరియల్స్ ప్రొడ్యూసర్స్ అందరు చూడండి. అప్పుడు అది వెళ్ళిపోతా అవును కదా ఇదేంటి 9 వరకు మనం ఉండడం అని చెప్తారు వాళ్ళు. ప్యాకప్ వాళ్ళు మాత్రం పంపేస్తారు, ఈయన మాత్రం 24 hours కావాలంటే చేసేస్తారంట. పాపం కదా వాళ్ళు బేడవరా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఇట్లా అవును. ఇప్పుడు అప్పట్లో లేదు. అండ్ ఇప్పుడు 9 Time అంటే ప్యాకప్ 9 చెప్పేస్తున్నారు and 9 ఆల్మోస్ట్. తర్వాత 1/2 కాల్ షీట్ ఉంటుంది కదా, 1.5 కాల్ షీట్ చేస్తున్నారు. సో కవితలు ఉన్నాయి, ఈ భావోద్వేగాలు ఉన్నాయి, ఎమోషన్ ఉంది, ఐ మీన్ అదే భావోద్వేగం, పబ్బు ఉంది, ఫ్లర్టింగ్ ఉంది, ర్యాగింగ్ ఉంది, అండ్ రైటర్ ఫైటర్ ఇప్పుడు రైటర్ కూడా శ్రీశ్రీ గారి కవితలన్నీ మీరు రాసేయచ్చు కదా ఆల్మోస్ట్ ఆయన చదివినన్ని. ఇప్పుడు అందరూ మామూలుగా ఆ ఇన్ఫ్లుయెన్స్ తో మీరు రాయొచ్చు తెలుసా, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ తో మీరు రైటర్ గా చెయ్యొచ్చు కూడా. వస్తుంటాయి కానీ మనం మధ్యలో మాట్లాడడం అంటే అనమాట. అమ్మాయిలు కొన్ని ఫ్లోటింగ్ చెప్పారు, అవేమో లవ్కి, ఇవేమో భావోద్వేగాలు. ఇప్పటికి వాడిని ఎంతమంది కూడా తెలుసు. అదే అంటారు కదా ఒక రాయేసి చూడు అదే పడింది లేకపోతే లేదు. సో వీరేన్ కింద టైటిల్ సకలా కళా వల్లప్పుడే, సకల కళా వల్లప్పుడని. సో నైస్. ఇప్పుడు అంతా చిన్ని సీరియల్ గురించి, చిన్ని క్యారెక్టర్ ఏంటి, మీరు ఏంటి అంట్లో రోల్, టైటిల్ రోల్ చిన్ని చేస్తున్నా కదా. చిన్ని చేస్తున్నాను, స్టార్మా. మంచి రెస్పాన్స్ వచ్చింది. నెగిటివా ఇందులో కూడా? నెగిటివ్, యాక్చువల్లీ నెగిటివ్ అంటే చిన్ని ఫాదర్ క్యారెక్టర్. ఓకే. చిన్ని ఫస్ట్ నేను నా వైఫ్ అంటే తను ప్రేమించుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. తర్వాత కమర్షియల్ సబ్జెక్ట్ తెలుసు అందరికి చూసిన ఆడియన్స్, వదిలేస్తాను. మనమైన గోడ మీద పిల్లి టైప్ అనమాట. ఇక్కడ ఒక సందర్భంగా నాకు డబ్బులు వస్తున్నాయంటే వైఫ్ మీదే నెగిటివ్ కంప్లైంట్ చేస్తాను, వైఫ్ మీదే నెగిటివ్గా. సో తను జైల్లో పెట్టేస్తారు, జైల్లోనే పుడుతుంది, బయటకు వస్తుంది. తనకు నాన్న ఎవరో తెలియదు, సో చిన్ని ఫాదర్ ఎవరో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత మరి ప్రజెంట్ ఇక్కడ వరకు కథ జరుగుతుంది. మరి వచ్చిన చిన్ని ఫాదర్ని కలుసుకోవడం సీరియల్, మదర్ బయటకు తీసుకురావడం జైలు నుంచి, ఫాదర్ ఎందుకు ఇలా చేశాడు అనేది సో ఫైనల్ గా రివీల్ అవ్వాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయింది. ఫాదర్ ఏం చేస్తుంది, మారుస్తుందా లేకపోతే ఏంటి అని. మనం ఏంటంటే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, అలా అని చెప్పి మర్డర్లు రేపులు చేసే క్యారెక్టర్ సీరియల్లో మాత్రమే అది. సో అలా ఉండే క్యారెక్టర్ వెళ్తుంది, కొంచెం రఫ్గా ఉండే క్యారెక్టరేషన్ బాగుంది నాకు. అంటే హ్యాపీ, అంటే అన్ని నేను చాలా రకరకాల క్యారెక్టర్స్ చేశాను. మీకు నెగిటివ్ ఇష్టం అన్నారు కదా, ఇది ర్యాంప్ ఆడేస్తారు అనమాట మన లాంగ్వేజ్ లో. సో సూపర్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఐ మీన్ ఫ్యూచర్ కి, అండ్ ప్రెజెంట్ చేసిన సీరియల్స్ కూడా ఆల్ ద బెస్ట్ వీరేన్. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఆఫ్ కోర్స్ ఐ డ్రీమ్ లో చాలా ఇంటర్వ్యూ చేశారు మీరు, బట్ స్టిల్ ఇది చాలా బాగుంది. అండ్ అంటే తెలిసిన ఫేస్ లే కాబట్టి మనం ఏదో మాట్లాడుకున్నట్టు.